ద్రవ్యమునపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి పొందడు తెలుసా. ధన సమృద్ధినపేక్షించువాడు ధన సమృద్ధి చేత తృప్తి నొందుడు తెలుసా. ద్రవ్యమునపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి పొందడు తెలుసా. ధన సమృద్ధినపేక్షించువాడు ధన సమృద్ధి చేత తృప్తి నొందుడు తెలుసా. ఆస్తి ఎక్కువైన ఎడల దాని భక్షించువాడు ఎక్కువ ఉదురుకు తెలుసా. కన్నులారా చూచుటేగాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి లేదు తెలుసా. ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచి పెట్టుకొని తనకు నాశనము తెప్పించుకొనును తెలుసా. ఆస్తి ఎక్కువైన ఎడల దాని భక్షించువాడు ఎక్కువ ఉదురుకు తెలుసా. కన్నులారా చూచుటేగాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి లేదు తెలుసా. ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచి పెట్టుకొని తనకు నాశనము తెప్పించుకొనును తెలుసా. ద్రవ్యమునపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి పొందడు తెలుసా. ధన సమృద్ధినపేక్షించువాడు ధన సమృద్ధి చేత తృప్తి నొందుడు తెలుసా. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే దేవుని యందు భయభక్తులు కలిగి కూడా కొంచెము కలిగి ఉండుట మేలు తెలుసా. ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును తెలుసా. ధనము గలవాడు తన ధనమును దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకొనును తెలుసా. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే దేవుని యందు భయభక్తులు కలిగి కూడా కొంచెము కలిగి ఉండుట మేలు తెలుసా. ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును తెలుసా. ధనము గలవాడు తన ధనమును దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకొనును తెలుసా. ద్రవ్యమునపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి పొందడు తెలుసా. ధన సమృద్ధినపేక్షించువాడు ధన సమృద్ధి చేత తృప్తి నొందుడు తెలుసా. అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి పొందడు తెలుసా. ధన సమృద్ధినపేక్షించువాడు ధన సమృద్ధి చేత తృప్తి నొందుడు తెలుసా. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము తెలుసా. ధనాపేక్ష లేని వారై నీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండవలెను తెలుసా. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము తెలుసా. ధనాపేక్ష లేని వారై నీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండవలెను తెలుసా. ధనాపేక్ష లేని వానిగా జీవించవలెను తెలుసా. విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయవలెను తెలుసా. ధనాపేక్ష గలవారు నానా బాధలు పడుతున్నారు తెలుసా. ధనాపేక్ష నష్టములోను నాశనంలోను ముచ్చివేయును తెలుసా. ధనాపేక్ష లేని వానిగా జీవించవలెను తెలుసా. విగ్రహారాధన
సమస్తమైన కీడులకు మూలము తెలుసా ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండవలెను తెలుసా మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు తెలుసా మనం ఈ లోకములో నుండి ఏమి తీసుకొని పోలేము తెలుసా మనం ఈ లోకములో సంతుష్టి సహితముగా జీవించవలెను తెలుసా మనం ఈ లోకములో అన్న వస్త్రములు గలవారమై ఎండి వాటితో తృప్తి పొంది ఉండవలెను తెలుసా మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు తెలుసా మనం ఈ లోకములో నుండి ఏమి తీసుకొని పోలేము తెలుసా మనం ఈ లోకములో సంతుష్టి సహితముగా జీవించవలెను తెలుసా మనం ఈ లోకములో అన్న వస్త్రములు గలవారమై ఎండి వాటితో తృప్తి పొంది ఉండవలెను తెలుసా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము తెలుసా ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండవలెను తెలుసా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము తెలుసా ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండవలెను తెలుసా నాశనమునకు ముందు గర్వము నడుచును తెలుసా పడిపోవుటకు ముందు అహంకారము నడుచును తెలుసా నాశనమునకు ముందు గర్వము నడుచును తెలుసా పడిపోవుటకు ముందు అహంకారము నడుచును తెలుసా గర్వించు హృదయము గలవారిని దేవుడు సహించడు తెలుసా గర్వము దేవునికి అసహ్యమైనదని తెలుసా గర్వముగా మాటలాడకూడని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు తెలుసా నీ గర్వమును బట్టి దేవుడు నిన్ను శిక్షించును తెలుసా గర్వించు హృదయము గలవారిని దేవుడు సహించడు తెలుసా గర్వము దేవునికి అసహ్యమైనదని తెలుసా గర్వముగా మాటలాడకూడని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు తెలుసా నీ గర్వమును బట్టి దేవుడు నిన్ను శిక్షించును తెలుసా నాశనమునకు ముందు గర్వము నడుచును తెలుసా పడిపోవుటకు ముందు అహంకారము నడుచును తెలుసా అహంకార దృష్టి కలవారిని దేవుడు సహించడు తెలుసా అహంకారము దేవునికి అసహ్యమైనదని తెలుసా అహంకారముగా మాటలాడకూడని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడని తెలుసా నీ అహంకారమును బట్టి దేవుడు నిన్ను శిక్షించును తెలుసా అహంకార దృష్టి గలవారిని దేవుడు సహించడు తెలుసా అహంకారము దేవునికి అసహ్యమైనదని తెలుసా అహంకారముగా మాటలాడకూడని దేవుడు ఆజ్ఞ
ఆజ్ఞాపించుచున్నాడని తెలుసా? నీ అహంకారమును బట్టి దేవుడు నిన్ను శిక్షించును తెలుసా? నాశనమునకు ముందు గర్వము నడుచును తెలుసా? పడిపోవుటకు ముందు అహంకారము నడుచును తెలుసా? నాశనమునకు ముందు గర్వము నడుచును తెలుసా? పడిపోవుటకు ముందు అహంకారము నడుచును తెలుసా? తీర్చుట దేవుని పనని తెలుసా? ప్రతిఫలమిచ్చుట దేవుని పనని తెలుసా? పగ తీర్చుట దేవుని పనని తెలుసా? ప్రతిఫలమిచ్చుట దేవుని పనని తెలుసా? పగ తీర్చుట దేవుని పనని తెలుసా? ప్రతిఫలమిచ్చుట దేవుని పనని తెలుసా? మనకు మనమే పగ తీర్చుకొనకూడదు తెలుసా? మనకు మనమే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వవలెను తెలుసా? పగ తీర్చుట నా పనిని దేవుడు చెప్పుచున్నాడు తెలుసా? పగ తీర్చుకొనుటకు దేవుడు ఒక దినము సిద్ధం చేయును తెలుసా? మనకు మనమే పగ తీర్చుకొనకూడదు తెలుసా? మనకు మనమే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వవలెను తెలుసా? పగ తీర్చుట నా పనిని దేవుడు చెప్పుచున్నాడు తెలుసా? పగ తీర్చుకొనుటకు దేవుడు ఒక దినము సిద్ధం చేయును తెలుసా? పగ తీర్చుట దేవుని పనని తెలుసా? ప్రతిఫలమిచ్చుట దేవుని పనని తెలుసా? నీతిని బట్టి దేవుడు మనకు ప్రతిఫలమిచ్చును తెలుసా? మన నిర్దోషత్వమును బట్టి దేవుడు మనకు ప్రతిఫలమిచ్చును తెలుసా? మన సకల ప్రవర్తనను బట్టి దేవుడు మనకు ప్రతిఫలమిచ్చును తెలుసా? మన అంతరింద్రియములను హృదయములను పరీక్షించు దేవుడు మనందరికీ మన క్రియలను బట్టి దేవుడు ప్రతిఫలమిచ్చును తెలుసా? మన నీతిని బట్టి దేవుడు మనకు ప్రతిఫలమిచ్చును తెలుసా? మన నిర్దోషత్వమును బట్టి దేవుడు మనకు ప్రతిఫలమిచ్చును తెలుసా? మన సకల ప్రవర్తనను బట్టి దేవుడు మనకు ప్రతిఫలమిచ్చును తెలుసా? మన అంతరింద్రియములను హృదయములను పరీక్షించు దేవుడు మనందరికీ మన క్రియలను బట్టి దేవుడు ప్రతిఫలమిచ్చును తెలుసా? పగ తీర్చుట దేవుని పనని తెలుసా? ప్రతిఫలమిచ్చుట దేవుని పనని తెలుసా? పగ తీర్చుట దేవుని పనని తెలుసా? ప్రతిఫలమిచ్చుట దేవుని పనని తెలుసా? రహస్యాలు రహస్యాలు ఆరోగ్య రహస్యాలు ఆరోగ్య రహస్యాలు దేవుడు చెప్పిన ఆరోగ్య రహస్యాలు దేవుడు చెప్పిన ఆరోగ్య రహస్యాలు 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 ఆరోగ్య రహస్యాలు ఆరోగ్య
రహస్యాలు దేవుడు చెప్పిన ఆరోగ్య రహస్యాలు దేవుడు చెప్పిన ఆరోగ్య రహస్యాలు సంతోషం గల మనసే ఆరోగ్య కారణము కలిగిన మనసే అనారోగ్య కారణము ఇంపైన మాటలే ఆరోగ్య కారణము ఇంపుగలేని మాటలే అనారోగ్య కారణము సంతోషం గల మనసే ఆరోగ్య కారణము కలిగిన మనసే అనారోగ్య కారణము ఇంపైన మాటలే ఆరోగ్య కారణము ఇంపుగలేని మాటలే అనారోగ్య కారణము రహస్యాలు రహస్యాలు ఆరోగ్య రహస్యాలు ఆరోగ్య రహస్యాలు దేవుడు చెప్పిన ఆరోగ్య రహస్యాలు దేవుడు చెప్పిన ఆరోగ్య రహస్యాలు చెడుతనమును విడిచిపెట్టుటే ఆరోగ్య కారణము చెడుతనమును విడిచిపెట్టకపోతే అనారోగ్య కారణము దేవుని మాటల ప్రకారం జీవించడమే ఆరోగ్య కారణము దేవుని మాటల ప్రకారం జీవించకపోవడమే అనారోగ్య కారణము ఇవే దేవుడు చెప్పిన ఆరోగ్య రహస్యాలు ఆరోగ్య రహస్యాలు ఆరోగ్య రహస్యాలు చెడుతనమును విడిచిపెట్టుతే ఆరోగ్య కారణము చెడుతనమును విడిచిపెట్టకపోతే అనారోగ్య కారణము దేవుని మాటల ప్రకారం జీవించడమే ఆరోగ్య కారణము దేవుని మాటల ప్రకారం జీవించకపోవడమే అనారోగ్య కారణము ఇవే దేవుడు చెప్పిన ఆరోగ్య రహస్యాలు ఆరోగ్య రహస్యాలు ఆరోగ్య రహస్యాలు రహస్యాలు ఆరోగ్య రహస్యాలు ఆరోగ్య రహస్యాలు దేవుడు చెప్పిన ఆరోగ్య రహస్యాలు దేవుడు చెప్పిన ఆరోగ్య రహస్యాలు 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 ఆరోగ్య రహస్యాలు ఆరోగ్య రహస్యాలు దేవుడు చెప్పిన ఆరోగ్య రహస్యాలు దేవుడు చెప్పిన ఆరోగ్య రహస్యాలు 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 ఆయుషు రహస్యాలు ఆయుషు రహస్యాలు దేవుడు చెప్పిన ఆయుషు రహస్యాలు దేవుడు చెప్పిన ఆయుషు రహస్యాలు 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 ఆయుషు రహస్యాలు ఆయుషు రహస్యాలు దేవుడు చెప్పిన ఆయుషు రహస్యాలు దేవుడు చెప్పిన ఆయుషు రహస్యాలు చెడ్డ మాటలు పలుకకుండా మన నాలుకను కాపటమైన మాటలు పలుకకుండా మన పెదవులను కరుచుకొనడమే మొదటి ఆయుషు రహస్యము కీడు చేయుట మాని మేలు చేయుటే రెండవ ఆయుస్సు రహస్యము సమాధానము వెదకి దాని వెంటాడమే మూడవ ఆయుస్సు రహస్యము చెత్త మాటలు పలుకకుండా మన నాలుకను కాపటమైన మాటలు పలుకకుండా మన పెదవులను
ఖర్చు కొనడమే మొదటి ఆయుష్ రహస్యము. కీడు చేయుట మాని మేలు చేయుటే రెండవ ఆయుష్ రహస్యము. సమాధానము వెదకి దాని వెంటాడడమే మూడవ ఆయుష్ రహస్యము. రహస్యాలు రహస్యాలు ఆయుష్ రహస్యాలు ఆయుష్ రహస్యాలు దేవుడు చెప్పిన ఆయుష్ రహస్యాలు దేవుడు చెప్పిన ఆయుష్ రహస్యాలు. తల్లిదండ్రులను సన్మానించి వారి రుణము తీర్చుకోవడమే నాల్గవ ఆయుష్ రహస్యము. దుర్లాభము ద్వేషించడమే ఐదవ ఆయుష్ రహస్యము. దేవునిందు భయభక్తులు కలిగి ఉండడమే ఆరవ ఆయుష్ రహస్యము. మనము మన బ్రతుకు దినములన్నెతను బైబిల్ చదువుచున్ననమే ఏడవ ఆయుష్ రహస్యము. తల్లిదండ్రులను సన్మానించి వారి రుణము తీర్చుకోవడమే పన్నవ ఆయుష్ రహస్యము. దుర్లాభము ద్వేషించడమే ఐదవ ఆయుష్ రహస్యము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము ఆరవ ఆయుష్ రహస్యము. మనము మన బ్రతుకు దినములన్నెతను బైబిల్ చదువుచున్ననమే ఏడవ ఆయుష్ రహస్యము. రహస్యాలు రహస్యాలు ఆయుష్ రహస్యాలు ఆయుష్ రహస్యాలు దేవుడు చెప్పిన ఆయుష్ రహస్యాలు దేవుడు చెప్పిన ఆయుష్ రహస్యాలు. రహస్యాలు రహస్యాలు ఆయుష్ రహస్యాలు ఆయుష్ రహస్యాలు దేవుడు చెప్పిన ఆయుష్ రహస్యాలు దేవుడు చెప్పిన ఆయుష్ రహస్యాలు. సాధు చేయాలి నాలుకను, మచ్చిక చేసుకోవాలి నాలుకను, లోపరుచుకోవాలి నాలుకను, స్వాధీన పరుచుకోవాలి నాలుకను. సాధు చేయాలి నాలుకను, మచ్చిక చేసుకోవాలి నాలుకను, లోపరుచుకోవాలి నాలుకను, స్వాధీన పరుచుకోవాలి నాలుకను. గురమును మనకు లోపడుటకై నోటికి కళ్ళెము పెట్టి త్రిపుదురు వాటి శరీరమంతయు ఓడలు కొట్టుకొని పోబడినను మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును ఆ ఓడలు మన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొనుటకు చిన్న అవయవమైన నాలుకను సాధు చేయాలిలే. గురువులు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి త్రిపుదులు వాటి శరీరమంతయు ఓడలు కొట్టుకొని పోబడినను మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును ఆ ఓడలు మన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొనుటకు చిన్న అవయవమైన నాలుకను సాధు చేయాలిలే. సాధు చేయాలి నాలుకను, మచ్చిక చేసుకోవాలి నాలుకను, లోపరుచుకోవాలి నాలుకను, స్వాధీన పరుచుకోవాలి నాలుకను. మృగపక్షి సర్ప జలచరములలో ప్రతి జాతీయు నరజాతి చేత సాధు కాజాలను సాధు ఆయను అలాగులని సాధు చేయాలి మన నాలుకను.
ఎందుకంటే జీవ మరణములు నాలుక వశమే. మృగపక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాదాలు సాధు ఆయను అలాగునని సాధు చేయాలి మన నాలుకను. ఎందుకంటే జీవ మరణములు నాలుక వశమే. సాధు చేయాలి నాలుకను, మచ్చిక చేసుకోవాలి నాలుకను, లోబరుచుకోవాలి నాలుకను, స్వాధీన పరుచుకోవాలి నాలుకను. జీవమును ప్రేమించి మంచి దినములను చూడగోడు వాడు చెడ్డ దాని పలకకుండా తన నాలుకను కపటమైన మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను నోటిని నాలుక భద్రం చేసుకొనువాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. జీవమును ప్రేమించి మంచి దినములను చూడగోడు వాడు చెడ్డ దాని పలకకుండా తన నాలుకను కపటమైన మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను నోటిని నాలుక భద్రం చేసుకొనువాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. సాధు చేయాలి నాలుకను, మచ్చిక చేసుకోవాలి నాలుకను, లోబరుచుకోవాలి నాలుకను, స్వాధీన పరుచుకోవాలి నాలుకను. సాధు చేయాలి నాలుకను, మచ్చిక చేసుకోవాలి నాలుకను, లోబరుచుకోవాలి నాలుకను, స్వాధీన పరుచుకోవాలి నాలుకను. సాధు చేయాలి నాలుకను, మచ్చిక చేసుకోవాలి నాలుకను, లోబరుచుకోవాలి నాలుకను, స్వాధీనపరుచుకోవాలి నాలుకను. సాధు చేయాలి నాలుకను, మచ్చిక చేసుకోవాలి నాలుకను, లోపరుచుకోవాలి నాలుకను, స్వాధీనపరుచుకోవాలి నాలుకను. మనకు లోబడుటకై నోటికి కళ్ళము పెట్టి త్రిప్పుదురు వాటి శరీరమంతయు ఓడలు కొట్టుకొని పోబడినను మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. ఆ ఓడలు మన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొనుటకు చిన్న అవయవమైన నాలుకను సాధు చేయాలిలే. గుర్రమును మనకు లోబడుటకై నోటికి కళ్ళము పెట్టి త్రిప్పుదురు వాటి శరీరమంతయు ఓడలు కొట్టుకొని పోబడినను మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. ఆ ఓడలు మన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొనుటకు చిన్న అవయవమైన నాలుకను సాధు చేయాలిలే. సాధు చేయాలి నాలుకను, మచ్చిక చేసుకోవాలి నాలుకను, లోపరుచుకోవాలి నాలుకను, స్వాధీనపరుచుకోవాలి నాలుకను. మృగపక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలును సాధు ఆయను అలాగుననే సాధు చేయాలి మన నాలుకను. ఎందుకంటే జీవ మరణములు నాలుక వశమే. మృగపక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలును సాధు ఆయను అలాగుననే సాధు చేయాలి మన నాలుకను. ఎందుకంటే జీవ మరణములు నాలుక వశమే. సాధు చేయాలి నాలుకను, మచ్చిక చేసుకోవాలి నాలుకను, లోపరుచుకోవాలి నాలుకను, స్వాధీనపరుచుకోవాలి నాలుకను. జీవమును ప్రేమించి మంచి దినములను చూడగోడు వాడు చెడ్డదాని పలకకుండా తన నాలుకను కపటమైన మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను నోటిని నాలుకను భద్రం చేసుకొనువాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. జీవమును ప్రేమించి మంచి దినములను చూడగోరు వాడు చెడ్డదాని పలకకుండా
తన నాలుకను కపటమైన మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను నోటిని నాలుకను భద్రం చేసుకొనువాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును సాధు చేయాలి నాలుకను మచ్చిక చేసుకోవాలి నాలుకను లోపరుచుకోవాలి నాలుకను స్వాధీనపరుచుకోవాలి నాలుకను సాధు చేయాలి నాలుకను మచ్చిక చేసుకోవాలి నాలుకను లోపరుచుకోవాలి నాలుకను స్వాధీనపరుచుకోవాలి నాలుకను Brother, yeah, get our songs. రచన స్వర కల్పన సంగీతం